దేవుడు మీకు తోడయుండునుగాక, మీ ఆత్మకు తోడయుండునుగాక. తెలుగు క్రైస్తవ కీర్తనలో అనేక మంది భక్తగ్రేసరులు ప్రార్థనాపూర్వకంగా ధ్యానయుక్తమైనటువంటి కీర్తనలు, సంగీతాలు వారు రచించి అట్టి కీర్తనలను నేటి ఆధునిక యుగానికి సహితం ప్రాచుర్యంలోనికి అర్థవంతమైనటువంటి ఆరాధనలో విశ్వాసి భక్తుడు పాలు పొందడానికి నేటికి దోహదపడుతున్నటువంటి వారి దేవుని భక్తి తెలియపరిచినటువంటి విధానము అది అన్ని వేళల యందు, అన్ని సమయాల యందు శ్లాఘనీయమైనటువంటిది. అటువంటి తెలుగు క్రైస్తవ కీర్తనలో బహుశా మనం అనేక మార్లు దేవదేవుని స్తుతించి మహిమపరచడంలో మనము పాడుకున్నటువంటి ఒక కీర్తనలో నుంచి ఒక చరణం. పరమ దేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి శిరమును వంచి సరిగను చేసిన సుంకరి ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి ఓ పవనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. అందులో ఇంకో చివరి, శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని శాంతముతో నీ శత్రువుల బ్రోవగా సలిపిన ఆ దైవ ప్రార్థన మాకు నేర్పుమయ్యా. దేవదేవుడు మనుష్య కుమారునిగా భూమి మీద అవతరించిన అనంతరం వారి యొక్క మాదిరి జీవితం మానవ జాతిని 2000 సంవత్సరాలుగా మానవత్వం మ్రగ్గిపోతున్నటువంటి ఈ యుగాలలో మానవత్వానికి ఊపిరిపోసి దైవత్వానికి చేరువ చేసి ధన్యులుగా ఉండవలసినటువంటి జీవితము దయనీయమైనప్పుడు దయగల ఆ దేవదేవుడు మనుష్య కుమారునిగా భూమి మీదికి వచ్చి దయా, కరుణ, వాత్సల్యం, అనురాగం, ప్రేమ, మమత తెలుగు నిఘంటువులలో, ఆయా భాషల నిఘంటువులలో ఉన్నటువంటి ఈ అక్షరాల యొక్క పరమార్థాన్ని పరమావధిగా పాటించి, నేను పాటించినాను, నేను పాఠ్యము చెప్పినాను, నేను బోధించినాను, ఆచరించినాను, నిశ్చయముగా మీరును సహితం ఇట్టి ఆచరణ మీకు సాధ్యము. నా సన్నిధి, నా తోడు, నా నీడ మీతో ఉన్నది కనుక ఆ మాదిరి జీవితము సుసాధ్యము అని రుజువు చేసినటువంటి దేవదేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. స్నేహితులారా, ప్రార్థన అనేక విధములుగా ప్రామాణిక గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు పరిపరి విధాలుగా మనల్ని పటిష్టపరచడానికి, మన యొక్క ఆధ్యాత్మిక అభ్యాసానికి కావలసినటువంటి పవిత్రాత్మ అనే ఆజ్యముతో మనల్ని రగిలింప చేయడానికి దేవుడు చేసినటువంటి అనేక ప్రకరణములను మనం తెలుసుకుంటా ఉన్నాం. అటువంటి ప్రకరణాల భాగాలలో we have seen a prayer of agreement. ప్రార్థన చేసేటప్పుడు ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కార్పొరేట్ ప్రేయర్, కాంగ్రిగేషనల్ ప్రేయర్, అండ్ at the same time the very important component when we pray, when we work for one consensus, దానికి ఏక భావము, ఏక ఆలోచన, ఏక మనస్సు, ఏక దేవుడైనటువంటి త్రియేక దేవుని యొక్క పవిత్రమైనటువంటి సన్నిధానములోనికి ఒకరికంటే ఎక్కువ మంది ఏకమై మనస్సులో మమేకమై మనుష్య కుమారుని చెంత నివేదించేటువంటి ప్రార్థనే ద ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్. ఒప్పందముతో కూడుకున్నటువంటి ప్రార్థన. 2-3 పనిచేసే స్థలాలు కానివ్వండి, మనము నివసిస్తున్నటువంటి ప్రదేశాలలో ఏకభావం కలిగినటువంటి భక్త శ్రేణులే కానివ్వండి, లేదా విశ్వాస సమాజమే కానివ్వండి, వారు ఏక స్థలములోనికి వచ్చి సమీకృతంగా సర్వలోక మంగళము కొరకు, లోక కళ్యాణార్థం కొరకు, పరుల యొక్క క్షేమం కొరకు,
కలిసి చేసే విజ్ఞాపననే ద ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్. ఇటువంటి భావన మనం మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలలో మనం చూస్తాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చినారు. ఇరువురు ముగ్గురు భక్తులు లేదా విశ్వాసులు వారు దేవదేవుని యొక్క పవిత్రమైన నామంలో వారు సమీకరించబడి సమిష్టిగా ఒక సహవాసములోనికి వచ్చి లోక కళ్యాణార్థమై చేసేటువంటి ఇటు ప్రార్థనను దేవుడు నిశ్చయముగా వింటానని, పరలోకమందున్నటువంటి తండ్రి వారికి అడిగినది నిశ్చయంగా వారికి అనుగ్రహిస్తాడని వాగ్దానపూరితమైనటువంటి ఆశ్వాసనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి భావన నిర్గమకాండము 17వ అధ్యాయం 8 నుంచి 13 వచనాలలో మనం చూస్తాం. సంకీర్తనకారుడు మనుషుల యొక్క భావాలు, మనుషుల యొక్క మనస్సులు, మనుషుల యొక్క ఆలోచనలో వారు ఏకీకృతం కావడం ఎంత అగత్యమో, అది దేవదేవుని యొక్క సన్నిధానంలో ఎంత మహాత్యమైనటువంటిదో వారు చాలా గొప్పగా తన సంకీర్తనలో అభివర్ణించినారు. ఏకభావము కలిగి ఇరువురు ముగ్గురు కలిసి ఏక విషయం కొరకై వారు సమిష్టిగా విషయం కొరకు వారు చేసే ప్రార్థన బహు గొప్పదని జ్ఞాపకం చేయబడుతుంది. 133వ సంకీర్తన 1 నుంచి 3 వచనాలలో మనం చూడగలుగుతాం. సహోదరి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అన్నది కేవలము భౌతికమైనటువంటి దేహాలు ఒక్క చోట చేర్చడం మాత్రమే కాదు మిత్రమా. ఈ వాసము అనేది ఇది సమీపంగా శరీరాలతో పాటు ఆత్మ, మనసు, ప్రాణము, విశ్వాసము, దైవము ఇవన్నీ సమిష్టిగా కలిగి సంపూర్ణమైనటువంటి సుహృద్భావకరమైనటువంటి వాతావరణములో సృష్టికర్త అయినటువంటి దేవునికి ప్రియులు పిల్లలందరూ కలిసి ఆయనకు భయపడి ఆయనను హృదయం అంతరంగములో నుంచి త్రికరణ శుద్ధితో ఆయనను ఆరాధించడం ఎంత మనోహరం అని సంకీర్తనకారుడు తన కీర్తనలో రచించినాడు. అది ఏ విధంగా ఉంటుందనేది 2 లేదా 3 చరణాలలో ఆయన ఇంకా ఎక్కువగా దానిని అభివర్ణిస్తూ ఉన్నాడు. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎ ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్, సమిష్టికృతమైనటువంటి ప్రార్థన దేవుని యొక్క దృష్టిలో లేదా ఒప్పందపూర్వకమైనటువంటి ప్రార్థన దేవుని యొక్క దృష్టిలో అత్యంత విలువ కలిగినటువంటి ప్రార్థనగా మనం చూడగలుగుతాం. స్నేహితులారా, ఏకభావము, ఏక ఆలోచన, ఏక నిర్ణయము సమిష్టిగా చేయగలగడం ఆ సహవాసములో అది దేవుని యొక్క సన్నిధి నిశ్చయముగా ఆ స్థలములో ఉంటుందన్నది ప్రగాఢమైనటువంటి వాగ్దానం. ఆ సమిష్టిగా చేసే సమాలోచనలన్నీ కూడా దేవుని యొక్క దృష్టిలో ఘనమైనవిగా నించబడతాయి. ప్రార్థించేటప్పుడు ఇరువురు లేదా ముగ్గురు వారు కలిసి ఏకభావముతో ఏకీభవించిన ఎడల అట్టి ప్రార్థన దేవుని సన్నిధానములోనికి చేర్చబడుతూ ఉంది. ప్రార్థనలో మరొక ప్రకరణాన్ని మనం చూడగలుగుతాం. ప్రేయర్ ఆఫ్ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్, దేవునికి కృతజ్ఞతాస్తుతితో కూడినటువంటి ప్రార్థన. క్రైస్తవ ధర్మంలో, క్రైస్తవ సమాజంలో అత్యధికంగా వాడబడేటువంటి అనేక పదాలలో ప్రాముఖ్యత సంపాదించుకున్నటువంటి పదం హల్లెలూయా. We keep on praising God. Let us all say hallelujah. It is a prayer of praise. దేవునికి స్తుతి యాగము చెల్లించుట, దేవునిని మహిమపరచుట, దేవునిని కీర్తించుట, దేవునిని ఘనపరచుట.
వెన్ వి సే హల్లెలూయా, హల్లెలూయా అన్న పదాన్ని మనం ఉచ్చరించినప్పుడు మన హృదయంలో ఏ రకమైనటువంటి భావనతో మనము నింపబడుతున్నాం? కేవలము పెదవులు మాత్రమే వల్లిస్తూ దేవునిని స్తుతిస్తున్నామని బహుశా పొరపాటు పడతలేము కదా. ఎందుకనంటే నీవు పలికే ప్రతి మాట అది అర్థము పరమార్థముతో కూడుకున్నదని దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క నామంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మిత్రమా. హల్లెలూయా అనే ఈ పదం ప్రాథమికంగా హీబ్రూ పదమైనటువంటి హెలెల్ అనేటువంటి హీబ్రూ పదంలో నుంచి ఇది ప్రాణం పోసుకున్నది. హెలెల్ అనేటువంటి హీబ్రూ పదం దీని యొక్క ప్రాథమికమైన అర్థం ఏంటంటే టు షైన్, ప్రకాశించుట. టు షైన్, ప్రకాశించుట. దిస్ ఇస్ సింపుల్ టెన్స్ టు సే హల్లెల్. టు బి బోస్ట్ఫుల్, దేవదేవునిలో ఉన్నటువంటి స్థితిని, శక్తిని, జరిగించినటువంటి కార్యాన్ని మనము సత్యవాక్కుతో, సత్యార్థమైనటువంటి ప్రకాశమానమైనటువంటి వెలుగుతో దానిని మనము ఉచ్చరించడం, లేదా దానిని మనము విన్నవించడం, దానిని మనము బిగ్గరగా తెలపటం. దీనికి తోడుగా మన యొక్క హృదయాలలో దేవుడు చేసిన కార్యాలలో మన మనస్సు ఉప్పొంగినటువంటి భావోద్వేగము, అగ్నికి ఆజ్యము తోడైనట్టుగా ఈ భావోద్వేగము, భగవంతుని యొక్క కార్యాలు, ఇవి రెండు మిళితమైనప్పుడు ఉజ్వలము పొందేటువంటి ఆ జ్యోతిర్మయుని కార్యానికి అక్షర రూపము దాల్చటమే హల్లెలూయా, టు ప్రైజ్. పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా ఈ బైబిల్లో హీబ్రూ పదానికి, ప్రైజ్ అనే ఆంగ్ల పదానికి హీబ్రూ పదమైనటువంటి హలెల్ అనేటువంటి పదం ఆపాదించబడినది. ఈ హలెల్ అనే హీబ్రూ పదం యొక్క ధాతువు రెండు ప్రాముఖ్యమైనటువంటి పదాలకు ఇది మూలమైంది. వన్ ఈస్ హల్లెలూయా అన్న పదానికి మూలమైంది. ఇట్ ఈస్ అ కంపోజిషన్ ఆఫ్ ప్రైజ్ అండ్ నేమ్ యాహ్వే. స్తుతి, అర్హుడైనటువంటి ఆది దైవము యెహోవా యొక్క వ్యక్తిగతమైనటువంటి నామముల యొక్క సమ్మేళనమే హల్లెలూయా. మళ్ళీ నేను మీతో చెబుతాను. హల్లెలూయా అనేటువంటి పదం ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ప్రైజ్, స్తుతి, హల్లెల్. యెహోవా దేవుని యొక్క వ్యక్తిగతమైనటువంటి నామము యాహ్వే. హల్లెల్ ప్లస్ యాహ్వే హ్యాస్ బికమ్ హల్లెలూయా. దేవుడు జ్యోతిర్మయుడు, దేవుడు ప్రకాశించేవాడు. దేవుని యొక్క కార్యాలను నేను బిగ్గరగా లోకానికి తెలియచెప్పగలుగుతాను. దేవుని యొక్క కార్యాలు మానవుని యొక్క మస్తిష్కంభనకు ఏనాడు అందేవి కావు. దేవుని యొక్క కార్యాలు నా పట్ల చేసినటువంటి దేవుని యొక్క కార్యాలకు నేను హృదయములో ఉద్భవించినటువంటి, అంతరంగములో ఆజ్యము పోసుకున్నటువంటి భావోద్వేగాలకు అక్షర రూపాన్ని కల్పించి దేవునిని స్తుతించడములో ఆకాశము కింద, ఆకాశము మీద ఏ శక్తి నన్ను ఆపజాలదు. ఎందుకంటే ఆయన మహిమకు, ఆయన ఆరాధనకు అర్హుడైనటువంటి ఏకైక ఆది దేవుడు, ఆది సంభూతుడై ఉన్నాడు. దట్ ఈస్ హల్లెలూయా. దట్ ఈస్ హల్లెలూయా. Not only just praise the Lord. For what are you praising? It matters. How are you praising? It matters. How have you taken the feel when God has done something exclusively, a mysterious miracle, very in person to you? వ్యక్తిగతంగా దేవుడు నీ పట్ల చేసినటువంటి అద్భుతమైన, ఆశ్చర్యకరమైనటువంటి కార్యము ద్వారా నీ హృదయాన్ని, మనస్సును, ఆత్మను, ప్రాణాన్ని, జీవితాన్ని ఏ విధంగా ఆయన సంతుష్టిపరిచినాడో, ఆ సంతుష్టిలో నువ్వు పొందినటువంటి సంతోషానికి, భావోద్వేగానికి దేవుని సన్నిధానములోనికి నీ హృదయ అంతరంగములో నుంచి, హృదయలోపములో నుంచి తన్నుకు వస్తున్నటువంటి ఆ మహిమకరమైనటువంటి ఆరాధన అక్షర రూపాలే హల్లెలూయా. రెండవ పదం ఈ హల్లెలూయాలో చాలా నేర్చుకోవాల్సింది ఏంటంటే టెహిలా అనేటువంటి హీబ్రూ పదం. టెహిలా అండ్ హల్లెలూయా, ఈ పదాలు నిశ్చయంగా వాటి యొక్క ధాతువులను మనం నేరుస్తూ ఉన్నాం. ఈ టెహిలా అనే హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే అగైన్ ఇట్ ఈస్ టు షైన్, టు బోస్ట్ ఫుల్,
టు బోస్టర్స్. ఇటు పదాన్ని హల్లెల్ అనేటువంటి ఈ పదాన్ని లేదా హల్లెలూయా ప్రైజ్ అనే ఆంగ్ల పదాన్ని కింగ్ జేమ్స్ వర్షన్ ఆంగ్ల బైబిల్ రమారమిగా 165 సార్లు ప్రైజ్ అన్న పదముతో దాన్ని తర్జుమా చేయబడ్డది. దాదాపు 117 సార్లు హెలెల్ లేదా హల్లెలూయా అనే పదాన్ని ప్రైజ్గా వారు తర్జుమా చేసినారు. దేవునికి సంపూర్ణమైన ఘనత మహిమ అని 14 సార్లు కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో వారు ఆపాదించినారు. టు బోస్ట్, గర్వముతో దేవుని గురించి నేను ప్రగల్భాలు పలకడం, వాస్తవికతతో దేవుని గురించి నేను ప్రగల్భాలు పలకడం, నేను పలికే ప్రతి ప్రగల్భము వెనుకున్నటువంటి యథార్థతను నేను గొంతు చించుకొని ప్రజలకు తెలియచేయడం. దట్ ఈస్ హల్లెల్. షైన్, వెలుగు ఇవ్వడం అనే పదం 3 సార్లు కింగ్ జేమ్స్ వర్షన్లో వాడబడ్డది. అండ్ ట్వైస్ ఇట్ హ్యాస్ బిన్ యూస్డ్ యాజ్ ఎ కమెండ్. And once the word hallel has been translated to celebrate. And once it is used to give. And also once the word hallel has been translated in King James Version as marriage. And so on and so forth, my dear friends. The second word that we learn from this is tehillah. Tehillah అనేటువంటి హీబ్రూ పదం. వాస్తవికంగా ఇటు హీబ్రూ పదం దాని అర్థం ఏంటంటే ఇట్ ఇస్ అ బుక్ ఆఫ్ సామ్స్, సంకీర్తనల గ్రంథం. అది దానిని హీబ్రూ భాషలో ఏమంటామంటే సెఫెర్ టెహిలీం అని వాడబడ్డది. సెఫెర్ టెహిలీం అనగా సంకీర్తనల గ్రంథము. ఈ టెహిలా అనేటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే ఇట్ ఇస్ అ ప్రైజ్ సాంగ్. దేవునిని సంకీర్తనలతో ఆయనను ఆరాధించడం, మహిమపరచడం, కీర్తించడం. అయితే ఇందులో ఉన్నటువంటి మరొక ప్రత్యేక ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ ప్రైజ్ సాంగ్, దేవుని స్తుతించేటువంటి ఈ కీర్తన ఇట్ ఈస్ ఎ స్పాంటేనియస్, యాదృచ్ఛికము, యాదృచ్ఛికత లేదా ప్రాకృతమైనటువంటిది. అనగా దేవుడు నీ పట్ల మేలు కలిగించినాడు అని మీరు నిజంగా చిత్తశుద్ధితో, మీ అంతఃకరణ సాక్షితో మీరు భావిస్తే, మీ మనస్సుకు మనస్సాక్షితో దేవుడు ఈ కార్యము నా పట్ల జరిగించినాడని మీరు నిశ్చయముగా కన్విన్స్ అయితే వెంటనే దేవునిని జ్ఞాపకము చేసుకొని దేవుని పట్ల నీవును ఆయన పరిశుద్ధ నామాన్ని నీ యొక్క నోటితో ఉచ్చరించి కీర్తించడమే టెహిలా. ఇట్స్ అ ప్రైజ్ సాంగ్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ instruction to bring forth light and celebration with songs and celebration with shouts. కీర్తనలు పాడొచ్చు, గానములు చేయొచ్చు, దేవుని నేను స్తుతించేదను ఎందుకంటే నా దేవుడు నా పట్ల మేలు చేసినాడు. మిత్రమా, దేవదేవుని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా ఎన్నిసార్లు ఆరాధించినావు? ఆత్మావలోకనం చేసుకుందాం. దీనికి జవాబు మీ అంతరాత్మకు, మీ అంతఃకరణకు నేను వదిలిపెట్టేస్తున్నా. దేవుడు మేలు చేసినాడని దేవుని సన్నిధానంలో నువ్వు మోకరించిన, దేవుడు మేలు చేసినాడని దేవుని యొక్క సహవాసంలోనికి, సంఘములోనికి నువ్వు వచ్చిన, దేవుని ఆరాధిస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తున్నప్పుడు నీవు గలమెత్తి, గొంతెత్తి బిగ్గరగా దేవదేవుని కీర్తించగలుగుతున్నావా, పాడగలుగుతున్నావా? లేదా నీ ప్రక్కనున్నటువంటి వారిని చూసి నీవు కృషించుకొని పోతున్నావా? అయ్యో గట్టిగా వాడితే ఎవడేమనుకుంటాడో ఏమో, లేదా నా స్వరము అంత రంజకమైనటువంటిగా శ్రవణానందాన్ని కలిగించదు నా స్వరము అని చెప్పేసి మౌనంగా ఉంటున్నావా? చేతులతో చప్పట్లు కొట్టి దేవదేవుని స్తుతించగలుగుతున్నావా? మిత్రమా, దేవుడు చేసిన మేలు ఎంత, ఆ పొందినటువంటి మేలుకు అందులో 1% దేవునికి నీవు కృతజ్ఞత కీర్తన ఆలపించగలుగుతున్నావా? Let us examine ourselves. You are answerable to God, my friends. It is not that someone is watching you. Just God is watching at you. God is looking at you. The way, how are we really saying, praising, hallelujah? Are you singing very loud? Are you clapping? My dear friends, let us try to find the answers to these questions. Tehillah అనేది ఇట్స్ నాట్ ఓన్లీ సెలబ్రేషన్ విత్ సాంగ్స్, ఇట్స్ నాట్ ఓన్లీ celebration with shouting.
అండ్ ఇట్స్ ఆల్సో ద హోలీ నాయిస్. అనగా దేవునికి భయపడి దేవుని సన్నిధానములోనికి మన యొక్క స్వరాలు బిగ్గరగా ఎత్తి దేవుడు ఉన్నాడని గ్రహిస్తూ ఆయనను కీర్తించడము ఈజ్ టెహిలా. అగైన్ ఇట్ ఈస్ హల్లెలూయా. ప్రేయర్ విత్ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. క్రియాత్మకంగా ఇట్టి పదం టెహిలా అన్నటువంటి పదం క్రియాత్మకంగా ఇట్ మీన్స్ టు ఎక్స్ప్రెస్ ఎ ఫేవరబుల్ జడ్జ్మెంట్ of something like commend. It is also mean to glorify God or a saint, especially by the attribution of perfections to express praise. ఆరాధనకు అర్హుడైనటువంటి వారికి మనము ఆపాదించే అనిర్వచనీయమైనటువంటి క్రియ, కీర్తన, దేవునిని స్తోత్రగానము అర్పించడం. ఈ టెహిలా అన్నటువంటి పదం పరిశుద్ధ గ్రంథంలో ప్రప్రథమంగా మనకు హీబ్రూయుల నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు విడుదల చేసినప్పుడు, హీబ్రూయులను విడుదల చేసినప్పుడు వారు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు సముద్రపు యొక్క ఉవ్వెత్తున ఎగిసినటువంటి కెరటాలు, శత్రువులు ఆ నీటిలో సమిధలుగా మారిపోతూ ఉన్నప్పుడు వారు దేవదేవుని కీర్తించినారు. అక్కడ ప్రప్రథమంగా ప్రైజ్ గాడ్ లేదా ప్రైజ్ సాంగ్ అన్నటువంటి ఇట్టి పదం నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఇది వాడబడ్డది. అది చూసిన తర్వాత దేవుడు వారి పట్ల చేసినటువంటి కార్యానికి వారు తన్మయము పొందినారు. వారి ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే మానవుని యొక్క జ్ఞానం, మానవుని యొక్క మస్తిష్కంబు, మానవుని యొక్క ఆలోచన ఎక్కడ ఆగిపోయిందో అక్కడ దేవుని యొక్క కార్యంకు ప్రాణం పోసుకున్నది. అది మనిషి యొక్క ఊహకు నాడు నేడు ఏనాడు కూడా అందనటువంటి కార్యం అది. ద సేమ్ విత్ యూ ఆల్సో మై ఫ్రెండ్స్. కష్టాలనే కడలిలో నువ్వు కదిలిన తర్వాత, ఆ కడలి దాటిన తర్వాత కనుమరుగైనటువంటి కష్టాన్ని ఎప్పుడైనా నువ్వు చూడగలిగినావా? అది కడలిని క్షేమంగా ఏ విధంగా కదిలి దాటగలిగినావో హ్యావ్ యు ఎవర్ ఇమాజిన్డ్ ఇట్? ఎప్పుడైనా ఊహించగలిగినావా? కష్టం పోయింది గనక నీవు సంతోషంగా బ్రతకగలుగుతున్నావు. కానీ ఆ పోయిన కష్టం వెనుక కష్టపడ్డటువంటి క్రీస్తు యొక్క శ్రమ, క్రీస్తుకు నీ పట్ల కలిగిన ప్రేమ, క్రీస్తుకు నీ మీద పెంచుకున్న మమకారాన్ని ఆకాశము విడిచిపెట్టి భూమి మీదికి లాక్కొని వచ్చి నిన్ను క్షేమంగా కడలి దాటించి కష్టాన్ని కన్ను మరుగు చేసిందన్న భావన నిజాయితీతో నీవు గుర్తించగలిగినావా? ఇట్ మ్యాటర్స్. Truly it matters. Until and unless we feel and sense how exactly God has done in your life, my friends, maybe we may not realize how greatly Lord loves you, how wonderfully He takes care of us. It's not that easy, my friends. You have to realize దేవుడు చేసిన కార్యాన్ని నీవు గ్రహించగలగాలి. దేవుడు చేసిన కార్యాన్ని నువ్వు గుర్తించగలగాలి. దీనిని గ్రీకులో మనకు ఎపైనోస్ అనే గ్రీక్ పదం వాడబడి 2-3 పదాలు అక్కడ వాడబడినాయి. లోగియో అనేటువంటి గ్రీక్ పదం కూడా వాడబడింది. వీటన్నిటి యొక్క భావం ఏంటంటే టు ప్రైజ్, హల్లెలూయా, దేవునికి మహిమ చేయడం. టు స్పీక్ వెల్ అన్నటువంటి పదం మనం చూస్తాం. 131వ సంకీర్తన 1వ వచనంలో గ్రంథకర్త ఈ విధంగా రచించినాడు: యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. 100వ సంకీర్తనలో దేవదేవుని ఆయన ఆరాధిస్తూ అభినందిస్తూ దేవుడు చేసిన కార్యాలను తన యొక్క మస్తిష్కములో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ రచించినటువంటి అద్భుతమైన కీర్తన ఏ విధంగా స్తుతి ఆరాధనకు దేవుడు పాత్రుడన్నటువంటి విషయాన్ని ఆయన జ్ఞప్తికి తీసుకుని వస్తారు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.
యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఇటు విషయాన్ని అపోస్తుల కార్యము గ్రంథంలో 16వ అధ్యాయం 16 నుంచి 34, సంకీర్తన 149 4 నుంచి 9 వచనాలలో, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 19 వచనాలలో మనం చూడగలుగుతాం. హల్లెలూయా అనేటువంటి ఈ హీబ్రూ పదం హల్లెల్, దేవుని పవిత్ర నామానికి మహిమ మరియు దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి నామధేయంబు నామకరణమునకు యొక్క సంకలనమే. రెండు పదాల యొక్క కలయికనే హల్లెలూయా అన్న పదం జ్ఞాపకం చేయబడ్డది. ఈ హల్లెల్ అనేటువంటి ధాతువుల నుంచి టెహీలా అనే పదం కూడా ప్రాణం పోసుకున్నది. టెహీలా అన్నటువంటి ఈ పదం యొక్క భావం ఏంటంటే ఇట్ ఈస్ ఎ సాంగ్ ఆఫ్ ప్రైజ్. సంకీర్తనల గ్రంథం సెఫెర్ టెహీలీం, ఇట్ ఈస్ ఎ సాంగ్ ఆఫ్ ప్రైజ్. ఇట్ ఈస్ స్పాంటేనియస్, యాదృచ్ఛికంగా, ప్రాకృతంగా పరమేశ్వరుడని యేసుక్రీస్తు దేవుడు మేలు చేసిన మరుక్షణమే ఆయనకు కీర్తించడం మన ధర్మ విధి అయి ఉన్నది. ధర్మాన్ని పాటించి దేవుని యొక్క కృపలో ధన్యులుగా మారుదాం.